ఆంధ్రప్రభకు స్వాగతం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ మరణం తర్వాత యుద్ధ పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోయినాయి. ఈ యుద్ధ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, ఇక జరగబోయేది ఏమిటి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ లో అవైలబుల్ ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ మరణం తర్వాత అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి సార్, ఎలా కొనసాగబోతున్నాయి, యుద్ధం పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రతిఘటన ఎలా ఉండిపోతుంది సార్? ఈరోజు అంటే 2 మార్చ్ ఈ సమయంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇంకా దాడులు చేస్తుంది, అలాగే అమెరికన్ ఫైటర్స్ కూడా దాడి చేస్తుంది. అందులో F-22 అన్నది ఎక్కువ పేలోడ్ తీసుకెళ్తుంది. దీన్ని హెవీ బాంబర్ కింద లెక్క పెట్టారు. దీన్ని ఒకటి బెహ్రెన్ లో కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఇజ్రాయెల్ మీద దాడులు మొత్తం మీద 11 దేశాలు ఇంక్లూడింగ్ సైప్రస్ లో ఉన్న అమెరికన్ బేస్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఇరాన్ లో అయితే లాస్ట్ 36 అవర్స్ లో వాళ్ళకున్న IRGC కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్, తర్వాత ఈ ఉలేమా కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే థియాలజికల్ కౌన్సిల్ పరిపాలిస్తుందో ఇరాన్ని, అందులో పోయిన వాళ్ళ ప్లేసుల్లో ఇంక్లూడింగ్ ఆయతుల్లా ప్లేస్ లో రీప్లేస్మెంట్స్ ప్రకటించారు. ఆయతుల్లా ప్లేస్ లో ఆయన కొడుకునే మజోబాని ప్రకటించారు. దానికి ఒక బలవత్తరమైన కారణం ఉంది. ఈ ఫ్యామిలీ హుస్సేన్ మహమ్మద్ అల్లుడైతే ఎవరైతే ఉన్నారో, త్యాగం చేశారో, షియాస్ కి మెయిన్ దేవుడి కింద లెక్క పెడతారో, వాళ్ళ లైనేజ్ అంటే వాళ్ళ వంశం వాళ్ళకి చెందిన వాళ్ళుగా లెక్క పెట్టుకుంటారు. అందుకనే వాళ్ళకొక్కళ్ళకే అధికారం ఉంది ఆ దేశంలో, అటువంటి బ్లాక్ తలపాగా కట్టుకునే అధికారం. వాళ్ళందరూ ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో అతన్ని అంతకుముందు కూడా అతను ఆ దేశంలో ఉన్న ఫైనాన్షియల్స్, IRGCకి ఉన్న ఫైనాన్సెస్ అన్ని అతనే కంట్రోల్ చేసేవారు. అతన్ని ఇప్పుడు కొత్తగా ప్రకటించడం జరిగింది. సో అంటే ఏంటంటే సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది డిస్పైట్ ఆల్ లాసెస్. ఇజ్రాయెల్ ప్రకారం 46 మంది టాప్ సీనియర్ IRGC ప్లస్ సివిలియన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది, ఇంక్లూడింగ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే యాంటీ ఇజ్రాయెల్ ఎక్కువ ఉన్నారో, తర్వాత వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈక్వలెంట్, వీళ్ళందరూ చనిపోవడం జరిగింది. అమెరికన్ ఫ్లీట్ ఏదైతే ఉందో అది కొంచెం పాకిస్తాన్ వైపుకి జరిగింది. దాని మీద 4 మిసైల్స్ ఫైర్ చేశారని ఇరాన్ ప్రకటించింది. కానీ అమెరికా స్పష్టం చేసింది ఆ 4 మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని చేరుకోలేదు, దూరంగానే ధ్వంసం చేయబడ్డాయి. 2 ట్యాంకర్లు అమెరికాకి చెందినవి బహ్రెయిన్ దగ్గర డ్యామేజ్ అయినాయి. దానిలో కొంతవరకు క్యాజువాలిటీస్ అయినాయి. ఇప్పటి వరకు 3 అమెరికన్స్ చనిపోయినట్టు, దాదాపు 20 మంది ఇజ్రాయలీస్ చనిపోయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇరాన్ లో అయితే దాదాపు 250-400 చేరుకున్నట్టు లెక్క పెట్టుకోవచ్చు. అందులో కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంది. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ ఫస్ట్ డే ఆఫ్ అటాక్ లో విపరీతంగా పోయారు. ఇంకా లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఒకరిని టార్గెట్ చేయడం జరిగింది ఇజ్రాయెల్. వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ లెబనాన్ లో కూడా చేస్తున్నారు, అలాగే డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు. అందులో ఒక సీనియర్ కమాండర్ ని చంపేశామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అలాగే సదర్న్ లెబనాన్ లో కొంతవరకు 500 మీటర్ల వరకు లెబనాన్ టెరిటరీలో కూడా ఇజ్రాయెల్ తన ఆర్మీని ప్రెజెన్స్ చూపిస్తుంది. అక్కడ ఉన్న సివిలియన్స్ అందరినీ దూరంగా ఇంకొక కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోమని ఆదేశించారు. బీరూట్ మీద, ఈ సదర్న్ లెబనాన్ మీద ఎక్కడైతే అంటే బేసికలీ హిజ్బుల్లా ఆ ఏరియాలో బంకర్స్ ఇవన్నీ కట్టుకుని ఇజ్రాయలీస్ మీద దాడి చేస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమడం, వాళ్ళు కదిలిపోవడం జరిగింది. దాదాపు 20 మంది లెబనీస్ ఇప్పుడు వరకు చనిపోయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. సైప్రస్ లో పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు, కానీ ఇటు అబుదాబి, దుబాయ్ ఇటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ లో, ఆ దేశాలన్నిట్లోనూ చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిన్న దేశాలు, విమానాశ్రయాలు, మంచి హోటల్స్ అతలాకుతలమైనట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. కొంతవరకు క్యాజువాలిటీస్ అయినాయి. ఎగ్జాక్ట్ కొలేషన్ ఇంకా బయటకు రాలేదు. ఒక నేపాలీ, ఓ పాకిస్తానీ, శ్రీలంకన్ సిటిజన్స్, ఇండియన్
ఒక షిప్ లో 4 ఇండియన్ సిటిజన్స్ గాయపడడం, మిగతా వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి అది. ఇంకా నాకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇరాన్ దగ్గర. ఒకటి, సర్వైవల్ కోసం ఉమ్, అమెరికా చెప్తున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, అమెరికా చెప్తున్న చర్చలకి దేని దిగమంటుందో ఉమ్, ఆ చర్చల్లో అన్నిటికీ అగ్రీ చేయడం, సీజ్ ఫైర్ కి ఒప్పందానికి చేయడం, సార్. అది ఫస్ట్ ఆప్షన్. ఉమ్, ప్రపంచ శాంతి విధంగా చూస్తే అది చాలా క్లారిటీ తోటి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ అంటారా, ఉమ్, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడే ప్రకటించారు, ఉమ్, ఒక నెల 4 వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రకటించారు. సో దానివల్ల ఇటు మిసైల్స్ ఫైర్ చేయడం, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ఫైర్ చేయడం, ఉమ్, రాకెట్స్ ఫైర్ చేయడం, పరస్పరం విమాన దాడులు చేసుకోవడం. ఉమ్, అయితే ఇరాన్ దగ్గర పెద్దగా విమానాలు లేవు, పాత ఈ MiG-29 ఉన్నాయి. సో అందువల్ల పెద్దగా దాడి చేయలేదు. వేరాజ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మాత్రం వాళ్ళ దగ్గర F-35, F-22, F-15, ఉమ్, F-16 తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అటాక్ హెలికాప్టర్స్, వీటన్నిటితోటి దాడి చేయొచ్చు. అయితే భూమి మీద ఇన్ఫెంట్రీ కానీ, మెకనైజ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మర్డ్ కోర్ ట్యాంకులు కానీ, ఉమ్, BMP వెహికల్స్ అంటే ఇన్ఫెంట్రీని తీసుకెళ్లే పార్ట్లీ ఆర్మ్డ్ వెహికల్స్, ఉమ్, ఈ 2 భూమి మీద వాడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. అంటే అమెరికాకి ఇప్పటి వరకు అటువంటి ఉద్దేశం లేదనిపిస్తుంది వాళ్ళకు ఉన్న ఫోర్స్ లెవెల్స్ చూస్తే. ఇంకా సముద్రంలోనే అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేసి రెజ్యూమ్ని మార్చగలిగితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సార్. ఉమ్, ఇంకా దాని తర్వాత ఎంతవరకు నడుస్తుంది అన్నది మనం వేచి చూడాల్సింది. ఉమ్, సార్. చైనా అయితే మాత్రం ఈ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ గా జోక్యం చేసుకునే అవకాశం లేదని మనం నిన్నే అనుకున్నా, అది కంటిన్యూ అవుతుంది ఆ పాలసీ. చైనా తైవాన్ ని తీసుకునేంత వరకు USA ఎక్కడుంటే ఎక్కడ తలపడదు. రష్యా యుక్రెయిన్ వార్ లో ఇరుక్కుపోయింది. బహుశా రిట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే అమెరికానే యుక్రెయిన్ యుద్ధం ప్రొలాంగ్ చేస్తుందా, ఎందుకంటే అక్కడ దానివల్ల రష్యన్స్ అక్కడ ఇరుక్కుపోతారు అనిపిస్తుంది. కారణాలు బలవత్తరంగా ఉన్నాయి. ఇంకా రెజిమ్ చేంజ్ అవుతుందా, ప్రస్తుతానికి IRGC స్ట్రాంగ్ గానే ఉంది. సివిల్ మిలిటరీ థియోలాజికల్ స్ట్రక్చర్స్ ఇరాన్ లో బాగానే ఉన్నాయి. సో ప్రస్తుతం వార్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 11 దేశాల్లో ఏదైతే అమెరికన్ బేస్ల మీద ఫైర్ చేస్తున్నారో, ఇందులో ఆ దేశాలకు ఇష్టం లేకపోయినా కానీ ఇరాన్ మీద ప్రతీకారం దాడి చేసే విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. కానీ సౌదీ అరేబియా మాత్రం వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటంటే సౌదీ అరేబియాలోనే అక్కడ కొన్ని న్యూక్లియర్ వెపన్స్ కూడా పెట్టుకున్నట్టు మనం అనుకోవచ్చు. అమెరికా అక్కడ బిగ్గెస్ట్ బేస్ ఉంది, అలాగే ఇరాక్ లో ఉంది. ఇంక ఇరాక్ లో కూడా ఒక టైప్ ఆఫ్ హిజ్బుల్లా ఉంది, దాని మీద కూడా అమెరికన్స్ ప్లస్ ఇజ్రాయలీస్ దాడి చేస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. సార్, ఇక్కడ మన ఇరాన్ అని ఫ్రాక్సీ దళాలని యాక్టివేట్ చేసే అవకాశం ఉందా సార్? హిజ్బుల్లా, హౌతీలు వీళ్ళని ఆల్రెడీ హిజ్బుల్లాని యాక్టివేట్ చేసింది. హిజ్బుల్లా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. హౌతీస్ నిన్న సాయంకాలం యాక్టివేట్ చేస్తారని అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు జరగలేదు. మరి ఎందుకు వేచి చూస్తున్నారో ఐడియా రావట్లేదు. కానీ వాళ్ళు త్వరలోనే హౌతీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. బోత్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ ఫైర్ చేస్తారు, రాకెట్స్ ఫైర్ చేస్తారు. తర్వాత రెడ్ సీలో ఉన్న సూయజ్ కెనాల్ దాన్ని బ్లాక్ చేయాలని చూస్తారు. ఇజ్రాయెల్ అమెరికన్ సపోర్ట్ కి ఉన్న దేశాలన్నిటి మీద ఫైర్ చేయాలని చూస్తారు. అయితే ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ జలసంధి ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల 150 పైగా షిప్లు లోపల గల్ఫ్ లోనే ఆగిపోయినాయి, బయటికి రాలేకపోతున్నాయి. దీని గురించి బహుశా ఆగి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా షిప్స్ అన్ని సౌత్ ఏషియా నుంచి మెడిటేరియన్ సీ వెళ్లే షిప్స్ కానీ, ఆయిల్ తీసుకుని వెళ్లే షిప్స్ కాదు. అందువల్ల ఆగినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే వాటి మీద దాడి చేసినా గానీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువ. షిప్ మునిగిపోవచ్చు, కానీ అక్కడ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించుకుంటారు ఎలాగోలాని. అగ్ని మాత్రం రేజలిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అదే పెట్రోలియం ఫ్యూయల్ కాంప్లెక్స్ తీసుకున్న లోడ్స్ ఏవైనా ఉంటే, ఈ గల్ఫ్ లోంచి వచ్చిన లోడ్స్ అవన్నీ నిప్పంటుకుని మొత్తం పరాకాష్ఠకు చేరుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో అటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ అది హౌతీస్ కూడా కలెక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇక వేరే దేశం ఏది కలెక్ట్ చేసుకునే ఉద్దేశం కనిపించదు. ఇక్కడ ట్రంప్ గారు ఇరాన్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు కదా సార్, మేమంటే క్రూరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి
మీరు ముందుకు అంటే అదే ఎందుకంటే- రెజిమ్ చేంజ్ కోసం ఇప్పుడు ఇరాన్ లో ఏంటంటే రెండు వర్గాలు ఉన్నాయి. Sure. ఒకటి పాత అంటే ఏజ్డ్ పీపుల్ అబౌవ్ జనరలీ 40 ఏళ్ల వయసు పైన పడిన వాళ్ళంతా ఉమ్, వెస్టర్న్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికాని హేట్ చేస్తారు. అంటే నిజంగా ద్వేషం ఉంది, మనసులోంచి ద్వేషం. వాళ్ళ దగ్గరే ప్రస్తుతానికి పొలిటికల్, సోషల్, ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి. సో వాళ్ళు రెజిమ్ ని సపోర్ట్ చేస్తారు. కొత్త జనరేషన్ ఏదైతే ఉందో 1990 తర్వాత వచ్చిన జనరేషన్, ఎస్పెషల్లీ 2000 తర్వాత వచ్చిన జనరేషన్, ఉమ్, వీళ్ళందరికీ మొబైల్ టెలిఫోనీ, ఇంటర్నెట్, తర్వాత సోషల్ మీడియా ఇవన్నీ బాగా అలవాటు. మధ్యలో నిషేధాలు విధించినా కానీ విపిఎన్ ద్వారా కానీ శాటిలైట్ ఫోన్స్ ద్వారా కానీ వేరియస్ రీత్యా వాళ్ళు యాక్సెసిబిలిటీ ఎంతో కొంత ఉంది, ఉమ్, ఎస్పెషల్లీ యూనివర్సిటీస్. జనరల్ గా వీళ్ళందరూ XYZ జనరేషన్స్ చెందినవాళ్ళు. ఉమ్, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ఐడియల్స్, జీవితంలో ఐడియల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఉమ్, వాళ్ళు మాత్రం కొంచెం వరకు పాత అయోతల్లా ఖొమైనీ రిజైమ్ ని వ్యతిరేకిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఓకే. అయితే వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్, సోషల్, పొలిటికల్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అలజడులు చేస్తారు కానీ నిజంగా డెసిషన్ తీసుకుని ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ జొరాస్ట్రియన్ మతం ఉంది కదా సార్, అంటే అది యాక్టివేట్ అవుతుందా కొంత? ఇది ఒక డెలిబరేట్ ఎఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెస్టర్న్ పవర్స్ అన్ని ఇస్లాంని ఫినిష్ చేయాలని చూస్తుంది. సార్ ఆ ఇస్లాంని ఫినిష్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం మైల్డర్ ఆర్గనైజేషన్, తర్వాత లెసన్ నెంబర్. షియాస్, సున్నీస్ కంటే తక్కువ పాపులేషన్ ఉందా? అందులో ఇరాన్ మెయిన్ దేశం, లీడర్షిప్ గల దేశం. ఆయతుల్లాని నిజంగా దాదాపు అల్లా తర్వాత, మహమ్మద్ తర్వాత ఆయన్నే లెక్కపెట్టారు. సో దానివల్ల ఏంటంటే దీన్ని మట్టు పెట్టగలిగితే తర్వాత సున్నీస్ ను వేరుగా చూసుకుందాం అన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్లే మొన్న మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ విజిట్ చేసినప్పుడు హెక్సగన్ అలయన్స్ అని ఒకటి ప్రపోజ్ చేశారు ఎగనెస్ట్ సున్నీస్. అంటే ఇంకా అందులో మెంబర్స్ ఎవరు ఉంటారన్నది తెలియలేదు, కానీ మెల్లగా ఇరాన్ విషయం తేలిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తారు అనిపిస్తుంది. అది వారసత్వం పోరేమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఈ హసన్ గాని, తర్వాత ఇతను ఇప్పుడు వీళ్ళ కుమారుడు ఎవరైతే ఖొమైనీ కుమారుడు ఉన్నాడో ఇతను కానీ, లేకపోతే ఆ హసన్ అనేవాడు వాళ్ళ మనవడు ఉన్నాడు కదా, వ్యవస్థాపకుడు మనవడు. ప్రస్తుతానికి మస్తోబా ఎవరైతే ఖొమైనీ చనిపోయారో ఆయన కొడుకుని ఆల్రెడీ డిక్లేర్ చేశారండి. డిక్లరేషన్ కూడా అయిపోయింది. అయితే టేక్ ఓవర్ చేసే ముందర ప్రస్తుతానికి కౌన్సిల్ పరిపాలిస్తుంది. తొందరలోనే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే IRGC లో పాత 2 సార్లు ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఫైనాన్సెస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతవరకు లాలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో డైవర్సిఫైడ్ క్యాండిడేట్ కింద, సూటబుల్ క్యాండిడేట్ కింద ప్రస్తుతానికి ఆయనే కనిపిస్తుంది. ఆయనకు ఒక చిన్నాన్న ఉన్నారు, అంటే అదే హడి అని చెప్పి ఒక చిన్నాన్న ఉన్నారు. ఆయన కొంత అపోజ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ డైరెక్ట్ లినియేజ్ జనరల్ గా ఇస్లాం మతంలో ఫాదర్ టు సన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంకుల్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆప్షన్స్ లేనప్పుడు ఆప్షన్. సార్ ఇప్పుడు ఈ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఒక కమిటీ సంథింగ్ అది గ్రూప్ తోటి నడుస్తుందని చెప్పి, దీంట్లో ఏమంటే స్ప్లిట్ వచ్చి అంటే స్ప్లిట్ తీసుకొచ్చే అవకాశం ఉందా అమెరికా? లేదండి. అంత స్ప్లిట్ థియాలజీ గ్రూప్ లో మాత్రం స్ప్లిట్ తీసుకునే అంత శక్తి అమెరికా కూడా లేదు. ఒక్కచోటే ఉంది. IRGC లీడర్షిప్ లో కొంతమందికి మేము ఇమ్యూనిటీ ఇస్తాం. ఇమ్యూనిటీ అంటే మీకు కేసు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఏవైతే లీగల్ కేసులు మొదలవుతాయో అందులో మిమ్మల్ని ఎప్రూవర్ కింద లెక్క పెట్టి మీకేమీ శిక్ష పడకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చారు. అలాగే స్టేట్ పోలీస్ ఫోర్సులు, ఇంటెలిజెన్స్ అదే CID ఫోర్సు వీళ్ళకు కూడా అదే హామీ ఇస్తుంది. సో ఈ హామీలు వల్ల ఎవరైనా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ అది కొంత సమయం పడుతుంది. అది ఇంకా సందర్భం రాలేదండి. ఈ హర్బుజ్ ఉంది కదా సార్, జలసంధి, సో ఇది నిన్న బ్లాక్ చేశారనే వార్తలు వచ్చినాయి సార్, అది ఎంతవరకు వాస్తవం? దాని మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. బ్లాక్ అంటే 2 విధాలుగా బ్లాక్ చేస్తారు. ఒకటి ఫిజికల్ బ్లాక్, అంటే నేవల్ షిప్స్ అక్కడ పెడతారు, డిస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ, మిసైల్ బోట్స్ కానీ ఏవైతే షిప్స్ మీద ఫైర్ చేయగలవో అటువంటి వాటిని పెట్టి ఫిజికల్ గా బ్లాక్ చేస్తారు. వీళ్ళు అటువంటి ఫిజికల్ బ్లాక్ చేయకుండా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఏమని, ఇది మూసేసాం, మీరు దాటడానికి లేదని. ఆ విధంగా అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా సరే ధైర్యం చేసి నేను దాటుతాను అనుకుంటే దాని పరిశీలనలు ఏముంటాయో మనం తర్వాత చూసుకోవాలి. కానీ అంటే ఎవరైనా ఎఫర్ట్ చేసే అవకాశం లేదు. అవకాశం ఉంది.
ఉమ్, ఇది కొన్ని రోజుల తర్వాత తేలుతుంది. ఒకవేళ ధైర్య సాహసాలు అంత ఎవరికైనా వస్తాయా లేదా అని. సార్. అయితే మనం ఒకటి గమనించాలండి. ఈ సంధి దాదాపు 22 మైల్స్ అంటే సార్. 33 కిలోమీటర్లు అనుకున్నా గానీ 12 మైల్స్ మీకు ఎక్స్‌క్లూజివ్ టెరిటోరియల్ జోన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే సముద్రంలో మీ భూభాగాన్ని నుంచి 12 మైల్స్ వరకు అది మీ భూభాగం కిందే లెక్క పెడతారు. సార్. దాని తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఉమ్, ఈ జలసంధి ఏంటంటే చాలా నేరోగా ఉంది. అటు ఇటు దేశాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, యాక్చువల్‌గా అవి ఓవర్‌లాప్ అవుతాయండి. ఓకే. అందుకని చెప్పి నావిగేషన్‌కి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే వదిలిపెట్టారు ఇందులో. ఉమ్, నిజంగా ఇరాన్ డెస్పరేట్ అయ్యి ఏదైనా చేసి నేను ఇది బ్లాక్ చేయాలి అనుకుంటే మాత్రం ఉమ్, ఆ 3 కిలోమీటర్ల పరిధిలోనూ ప్రతి 400 మీటర్లకి ఒక షిప్, పాత షిప్ ఏదైనా తీసుకొచ్చి ఉమ్. అక్కడ ముంచేస్తే చాలు. ఇంకా అటువంటి ఏరియాది పర్మనెంట్ గా దీన్ని తీసేంత వరకు ఆ జలసంధి వాడడానికి వీలుపడదు. సో దాని అటువంటి ప్రభావం పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇచ్చారు. కానీ దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది కదా ఖచ్చితంగా. 100%. Yeah. జనరల్ గా మనం 20% అనుకుంటున్నాం. కొన్ని ఎస్టిమేట్స్, ఆల్ జజీరా ఎస్టిమేట్స్ ఏంటంటే 25 to 30% అంటున్నారు. ఉమ్, కానీ అది కొంచెం ఓవర్ ఎస్టిమేట్ కింద కనిపిస్తుంది. Sure. ఆయిల్ కంట్రీస్, ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కువైట్, అబుదాబి, మీరు ఏది చెప్పండి, ఉమ్, ఆ ఆయిల్ అంతా ఇక్కడి నుంచే వెళ్తుంది. సార్. కేవలం సౌదీ అరేబియా మాత్రం ఒమన్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుంది కొన్ని సంవత్సరాల క్రితం. ఇదంతా ఊహిస్తా. ఉమ్, ఎందుకంటే ఇరాక్ వార్ ఎప్పుడైతే అయిందో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాదు, ప్రతి దశాబ్దంలోనూ ఒకసారి జరుగుతూనే ఉంది. ఉమ్, అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక పైప్ లైన్ వేశారు ఉమ్, ఒమాన్ వరకు. సార్. అక్కడి నుంచి ఒమాన్ నుంచి డైరెక్ట్ గా సముద్రంలో ఉన్న షిప్స్ లోకి ఈ పంప్ చేసే విధంగా పెట్టారు. కానీ అది ప్రస్తుతానికి 2 పైప్ లైన్స్ ఉన్నాగానే అవి లిమిటెడ్ కెపాసిటీలో ఉన్నాయి. $5 లక్షల బ్యారెల్స్ వరకునే ఉన్నాయి. ఉమ్, యాక్చువల్లీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఇంతవరకు లిమిటెడ్ గా, ఫ్యూచర్ లో సెక్యూరిటీ కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, ఒపెక్ కంట్రీస్, తర్వాత మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వెనిజులా, రష్యా, ఇటువంటి దేశాలు వాళ్ళు ఏం చేశారంటే దాదాపు రోజుకి 2.5 లక్షల బ్యారెల్స్ మేము పెంచుతాము, ప్రపంచంలో రేటు పెరగకుండా హామీ ఇస్తున్నాము, కానీ ఒక నెల రోజులు పడుతుంది మాకు అని చెప్పి స్పష్టత చేశారు. సూయజ్ కెనాల్ మూతపడితే మాత్రం ప్రపంచం మీద ట్రమండస్ గా ఇన్ఫ్లేషన్ ట్రెండ్, ఎస్పెషల్లీ సౌత్ ఏషియా, జపాన్ వరకు ఉంటుంది. మన భారత్ పరిస్థితి ఏంటి సార్? చైనా పరిస్థితి ఏంటి ఈ ఆయిల్లో? చైనా విపరీతంగా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంపోర్ట్స్ మనకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇరాన్ నుంచి చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటారు, కొంతవరకు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి, అలాగే గల్ఫ్ నుంచి వచ్చే వేరే ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. సో వాళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రష్యా నుంచి ఆర్కిటెక్ట్స్ రూట్ లో, అంటే పైనుంచి ఉత్తరాన ఉన్న రూట్ లోంచి తీసుకొస్తారు. ఉమ్, అంటే కొంచెం పొడవైన తర్వాత వింటర్, ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఉమ్, ఐస్ కరిగిపోయి సఫిషియంట్ వేస్ట్ దొరుకుతాయి. అదే వింటర్ లో అయితే ఐస్ బ్రేకర్ వాడి దారి తయారు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ, ఇది ఊహించే బహుశా రష్యా విపరీతంగా ఐస్ బ్రేకర్స్ కి ఇంక్లూడింగ్ న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఇది వీటిని నిర్మించడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఉమ్, కానీ అంటే ఏంటంటే వాళ్ళు ముందర నుంచే ఊహిస్తున్నారు ఈ సూయజ్ కెనాల్ తర్వాత మన భారతదేశం కూడా నికోబార్ దీవులో ఒక బేస్ పెట్టాలని చూస్తుంది. అది 5-10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ అది వచ్చిన తర్వాత ఉమ్, ప్రస్తుతానికి ఎయిర్ ఫీల్డ్ అయితే ఉంది, అక్కడ మనం ఫైటర్ జెట్స్ పెట్టచ్చు. ఆ ఫైటర్ జెట్స్ పెట్టడం వల్ల ఈ మలక్కా స్ట్రైట్ అని ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సింగపూర్, మన దేశం నుంచి సింగపూర్ వరకు ఉమ్, దీన్ని మన కంట్రోల్లోకి తీసుకొస్తే చైనాకి మళ్ళీ అడ్డంకి. వర్స్ట్ ఎఫెక్టెడ్ ఈ చైనా. ఇండియాకి అయితే ఎఫెక్ట్ ఉంటుంది, ఉమ్, కానీ అది మిటిగేట్ చేసుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు. ఎలా వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ రిలయన్స్ కి పర్మిషన్ అమెరికా ఇచ్చింది, సార్. ఉమ్, అమ్ముతాం. తర్వాత రిలయన్స్ దగ్గర ఉన్న రిఫైనరీ ఏంటంటే ఉమ్, హై సల్ఫర్ కంటెంట్ ఉన్నా కానీ, వేరు కంటెంట్లు ఉన్నా కానీ, ఉమ్, ప్రపంచంలో ఎటువంటి క్రూడ్ ఆయిల్ ఇచ్చినా కానీ దాన్ని ఫిల్టర్ రిఫైన్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అది చాలా కంట్రీస్ లో ఇంత కెపాసిటీ ఉండదు. వాళ్ళు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆయిల్, నేను మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది, బ్రెంట్ ఆయిల్ అని ఉంటుంది, వేరే ఆయిల్స్ అంటే సల్ఫర్ కంటెంట్ ని బట్టి ఉమ్, వాటిని డివైడ్ చేస్తారు. ఉమ్, మన వర్స్ట్ ఆఫ్ ది ఆయిల్స్ ని కూడా తీసుకుని మనం రిఫైన్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది. అనుకుంది. ఓకే.
రెండవది మనకి తర్వాత 90 డేస్ వరకు ఇండియా మనకున్న 3 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ప్లస్ ఆయిల్ ఇండియా ఇవన్నీ రిజర్వ్స్ లో పెట్టుకుంటాయి. సో ఒక నెల రోజుల తర్వాత స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే సూయజ్ కెనాల్ మూసిపోతే మాత్రం మన ఎక్స్పోర్ట్స్ చుట్టూరు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు తప్పనిసరిగా ఉంది. సార్ మన భారతీయులు ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో ఉన్న భారతీయుల కోసం అజయ్ 2.0 అని ఒక మిషన్ ఒకటి స్టార్ట్ చేసింది ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీ. సో దీని పరిస్థితి ఏంటి, మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు అక్కడ? ఇది యుద్ధం కొనసాగితే మాత్రం మన దేశస్తులు ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషల్లీ చిన్న ప్రిన్సిపాలిటీస్ దుబాయ్, అబుదాబి ఇటువంటి వాటిలో మాక్సిమం పనిచేస్తున్నారో వీళ్ళందరూ బయటకు రావాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఉంది సార్. అయితే ప్రస్తుతానికి మన పాకిస్తాన్ ఇంక్లూడెడ్ మన దేశం నుంచి మన దేశ సరిహద్దుల నుంచి పాకిస్తాన్ ఇంక్లూడెడ్ ఇజ్రాయెల్ వరకు ఎక్కడ ఫ్లైట్స్ తిరగట్లేదు. నెక్స్ట్ 1 వీక్ తిరిగే అవకాశాలు కనిపించట్లేదు. సో విమానం ద్వారా వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే ఏంటంటే బొంబాయి నుంచి మర్చెంట్ షిప్స్ కానీ వేరియస్ అదర్ నేవల్ షిప్స్ కానీ ఇటువంటి పంపించి ఎల్సియు అంటారు, ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ అంటారు. అంటే ఇది పెద్ద లాంచ్ లాగా ఉంటుంది. నేవీ వాడుతుంది, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ట్రాన్స్షిప్ చేయడానికి, హెవీ లోడ్స్ ను కూడా ట్రాన్స్షిప్ చేయొచ్చు. అటువంటి షిప్స్ నేవీకి ఉన్నవి, ఇవన్నీ వాడాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ లోడ్ తీసుకుని రావాల్సి వస్తుంది. మనుషులే ముఖ్యం, సామాన్లు ముఖ్యం కాదన్నట్టుగా కేవలం ఆ 3 రోజులకి 4 రోజులకి ఉన్న కావాల్సిన తిండి సరుకులు, తర్వాత దానిలో కావాల్సిన పెట్రోల్, ఫ్యూయల్ అటువంటి ఐటమ్స్ తీసుకుని వచ్చే ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. కానీ రానున్న రోజుల్లో ఆల్రెడీ 1 or 2 ఇండియన్స్ గాయపడ్డారని విన్నాం. సో వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఇది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం ఉందా సార్? మూడో ప్రపంచ యుద్ధం అంటే అది దాని కానోటేషన్ వేరండి. మనం ప్రతిదాన్ని ప్రపంచ యుద్ధాన్ని మనం హైలీ ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీలోకి లెవెల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మిడిల్ ఈస్ట్ లోనే కంటైన్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్, హిజ్బుల్లా, హమాస్, హౌతీస్ ఈ 3 ఆర్గనైజేషన్స్ దేశాలు కాదు. సో ఈ 11 కంట్రీస్ మీద ఫైర్ చేస్తుంది. కానీ ఎక్కడ ఫైర్ చేస్తుంది? ఎక్కడైతే అమెరికన్ ప్రెజెన్స్ కానీ ట్రూప్స్ కానీ ఉన్నారో, లేకపోతే అమెరికన్ విమానాలు ఉన్నాయో, లేకపోతే అమెరికన్ షిప్స్ ఉన్నాయో అక్కడే ఫైర్ చేస్తుంది. సివిలియన్స్ మీద పడింది అంటే అది మిస్ఫైర్ అయ్యన్నా జరుగుతుంది, లేకపోతే కొల్లెటరల్ డ్యామేజ్ వల్ల సివిలియన్స్ కి డ్యామేజ్ అవుతుంది. అందువల్లే ఈ 11 కంట్రీస్ ఇరాన్ మీద పడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇస్లాం మతంలో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మా అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాళ్ళందరూ కలిసి వేరే దేశాలతో యుద్ధం చేస్తారు తప్పితే కానీ వాళ్ళలో ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. సార్ అంటే ఓవరాల్ గా ఈ ట్రంప్ గారు యొక్క ఉద్దేశం ఏంటి సార్? అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు. సో ఆయన మైండ్ లో ఏముంది సార్ దీని పరిస్థితి? మీరు ఇప్పటి వరకు అఫీషియల్ గా వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్ని చెప్పి ఇరాన్ ఒప్పుకోలేదు. ఫస్ట్ థింగ్ అదొకటి. రెండోది ఏంటంటే అమెరికా మాత్రం డిసైడ్ చేసుకుంది ఈసారి రెజీమ్ చేంజ్ చేస్తామని. ఆ రెజీమ్ చేంజ్ అంటే అక్కడ పాలకులు చేంజ్ అయ్యేంత వరకు అమెరికా ఊరుకోదు. అయితే ఇస్లాం దేశాల్లో ఒకటి ఉంది, ఎప్పుడు వాళ్ళకి డెమోక్రసీ అన్నది పడదు. అందుకనే పాకిస్తాన్ లో కూడా ఎప్పుడు ఫెయిల్ అవుతా వచ్చింది. సో ఆ డెమోక్రసీ పడకపోయేసరికి 2 విధాలుగా ఇంకో థియాలజీ తీసుకురావాలి. రెండవది ఏంటంటే మొనార్కీ తీసుకురావచ్చు. జనరల్ గా మిడిల్ ఈస్ట్ లో చూస్తున్నాం, అన్ని చోట్ల రాజులు, జమీందారులు ఎక్కువ పరిపాలిస్తారు, అమీర్లు అనేవాళ్ళు. సో ఆ విధంగా మోనార్కీ కొంతకాలం వరకు అట్లీస్ట్ సూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. రజా పహ్లవి ఎవరైతే షా లాస్ట్ 1979లో దేశం విడిచి వెళ్ళిపోయారో ఆయన కొడుకు బతికే ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఒక లీడర్ నిజమైన నాయకత్వ లక్షణాలు కాకుండా ఒక ర్యాలీ అవ్వగలిగే వ్యక్తి, అటువంటి వ్యక్తి కావాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వ్యక్తి దొరికితే అతన్ని చేసే అవకాశాలు. ఎందుకంటే ఒకటి చూస్తే మన ఇండిపెండెన్స్ టైంలో జపాన్ అండతోటి సుభాష్ చంద్రబోస్ గారు కోహిమా వరకు వచ్చేసారు. ఆయన కొంచెం దిమాపూర్ దాటి సిల్చర్ వచ్చేసి ఉంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో బెంగాలీస్ వీళ్ళందరూ కలిపి సుభాష్ చంద్ర బోస్ ని వెనకాల తిరిగేవాళ్ళు. సో ఆ వచ్చేసి ఉంటే ఇంకా బ్రిటన్ కి ఎప్పుడు మన కంట్రోల్ చేసే పరిస్థితి అసలు లేనే లేదు. ఆల్మోస్ట్ అప్పటికప్పుడే వదిలిపెట్టి 6 నెలలు పాడుకోవాల్సిన స్థితి వచ్చేది.
అటువంటి మోనార్క్ ని తీసుకొస్తారనమాట. అంటే పాపులర్ ఎవరైతే ఒక సింగిల్ లీడర్ ఆయన చుట్టూరు ప్రజలంతా ఏకమవుతారో ప్రస్తుతానికి రజా పహ్లవీయే కనిపిస్తున్నారు. సార్ చాలా చాలా సంతోషము, చాలా విలువైన విషయాలు మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేశారు. సార్ నమస్కారం. చూశారు కదా, ఈ విషయాలపైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఆంధ్రప్రభ డిజిటల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.